ఈ టెంపుల్ అందరికీ తెలియకపోవచ్చు. టెంపుల్ నేమ్ వచ్చేసి భూ కైలాస్ టెంపుల్. వికారాబాద్ నుంచి 40 కిలోమీటర్స్ ఉంటుంది, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ తాండూర్. లోపలికి రాగానే మీకు 100 రూపీస్ టికెట్ ఉంటుంది దర్శనానికి. రాగానే ఇక్కడ ఎంట్రీలో శివుడి బొమ్మ ఉంటుంది. ఇక్కడ మీరు అక్కడి నుంచి లోపలికి నడుచుకుంటే మొత్తం చాలా పెద్ద సర్కిల్ ఉంటుంది. మధ్యలో దేవుళ్ళు విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ శివుడి మెయిన్ స్టాచ్యూ బ్యాక్ సైడ్ ఇది. మీరు అక్కడి నుంచి మళ్ళీ మొత్తం తిరిగి సర్కిల్ మొత్తం తిరిగి ఎంట్రన్స్ లోపలికి రావాల్సి వస్తుంది. వాటర్ ఉండదు, డైరెక్ట్ లాస్ట్ 12వ లింగం దర్శనం చేసుకుని రావాలి. ఓకే, దీంట్లో ఏంటంటే వాటర్లో 11 జ్యోతిర్లింగం, మళ్ళీ అదే 12వ లింగం దర్శనం చేసుకుని. సో అదే అనమాట. త్రూ వాటర్ వెళ్తే మీరు మొత్తం లెవెల్ జ్యోతిర్లింగాల్ని దర్శించుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. లాస్ట్ 12th మెయిన్ శివలింగం అది. వాటర్ లెవెల్ వచ్చేసి చెస్ట్ లెవెల్ దాకా వస్తుంది. కిడ్స్కి ప్రిఫరబుల్ కాదు, చెస్ట్ వరకు వస్తుంది. రిటర్న్ అక్కడి వరకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ అదే వాటర్లో నుంచి మళ్ళీ బయటికి రావాల్సి వస్తుంది ఒకవేళ వాటర్ దర్శనం అయితే. మీకు ఒకవేళ వాటర్ దర్శనం వద్దు అనుకుంటే అటు నుంచి ఎంట్రీ ఉంటుంది. లోపల 12 లింగాలు 11 అటు నుంచి లోపల వాటర్ ఉంటుంది. వితౌట్ వాటర్ దర్శనం ఇది. సో ఇందాక బ్యాక్ సైడ్ నుంచి చూపించాం కదా, ఇది మెయిన్ ఫ్రంట్ శివుడి పొద్దు బొమ్మ. ఇది చాలా పెద్దగా ఉంటుంది. ఫోన్ మీకు కెమెరాలో కనిపించట్లేదు కానీ చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు లోపలికి వెళ్ళి వితౌట్ వాటర్, ఎవరికైనా వాటర్ వద్దు అనుకుంటే వాటర్ దర్శనము లోపల నుంచి వెళ్ళాల్సి వస్తుంది. ఇక వ్యూ చాలా బాగుంటుంది. ఫోన్లో అంత కనిపించదు, మీరు లోపలికి వెళ్తే అర్థమవుతుంది. ఇది లోపల ఆ వాటర్ నుంచి దర్శనం చేసుకుని వచ్చినప్పుడు ఇది లోపల వ్యూ ఉంటుంది. మీకు చూపిస్తూ ఉండండి. వాటర్ ఎక్కడి నుంచి అక్కడ స్టార్ట్ అయితే దగ్గర ఒక 100 to 150 మీటర్స్ ఉంటుంది. సో ఇది ఎండింగ్ పాయింట్. మళ్ళీ దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ ఇదే వాటర్లో వెళ్ళాల్సి వస్తుంది మంచి ఒకసారి వాటర్ నుంచి దర్శనం చేసుకుంటే. సో ఇది ఫస్ట్ టైం వస్తే మాత్రం ఒక డ్రెస్ పేరు ఒకటి తెచ్చుకోండి. టెంపుల్ అయితే చాలా బాగుంది, చాలా క్వైట్ ప్లేస్లో ఉంది. మంచి పక్కన ఇంకా వేరే గుళ్ళు కూడా ఉన్నాయి, వచ్చి దర్శించుకోండి.